ఖమ్మంలోని ఉద్యానవనాల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రతి డివిజన్లో ఉన్న ఉద్యానవనాలు మౌలిక వసతులేమితో నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఓపెన్ జిమ్లు, చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులు మరమ్మతుకు నోచుకోక మూలన పడిపోయాయి. మౌలిక వసతులు కల్పించి అందుబాటులోకి తేవాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 3 ఏళ్ల కిందట పట్టణ ప్రకృతి వనాల పేరుతో ఖమ్మం నగరంలోని పార్కులను అభివృద్ధి చేశారు. చిన్నారులకు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకర వస్తువులు ఏర్పాటు చేశారు. నగరంలోని 60 ఉద్యానవనాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. కాలక్రమంలో అవి పాడైపోయాయి. వాటిని పట్టించుకునేవారు లేక నగరపాలక సంస్థ నిధులు కేటాయించకపోవడంతో మూలన పడేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పార్కులను ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాటికి ఇమీడియట్గా రిపేర్ చేయించి ఎప్పటికప్పుడు వాటిని కరెక్ట్గా ఉంచితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అదేవిధంగా ఓపెన్ జిమ్స్లో కూడా చాలా చోట్ల కొన్ని వస్తువులు ఇరిగిపోవటం, కొన్ని కింద బేస్ కదిలిపోవటం, అదేవిధంగా కొన్ని ఊడిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. దానివల్ల తెలియక వచ్చి ఇలా ఓపెన్ జిమ్ చేసుకోవడం వల్ల ప్రజల అసౌకర్యానికి గురి అవుతున్నారు. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఎప్పటికప్పుడు కూడా మున్సిపల్ అధికారులు కానీ, అదే మున్సిపల్ సిబ్బంది కానీ, లేదా పార్కులు మెయింటైన్ చేస్తున్న సిబ్బంది కానీ వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేయించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలు వారు ఉపయోగించుకొని వారి ఆరోగ్యంగా కానీ, అదేవిధంగా పిల్లలు ఆహ్లాదంగా ఆడుకోవడానికి కానీ ఉపయోగపడతాయి. తప్పకుండా ఎప్పటికప్పుడు వీటిని పరిశీలించి వాటిని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తాం. కొద్దిగా ఇవన్నీ బాగలేవండి, కొద్దిగా బాగు చేపియాలా, కొద్దిగా రిపేర్ చేస్తే కొద్దిగా మంచిగా చేసుకుంటాం. వాకింగ్ ఎక్సర్సైజులు, వాకింగ్లు అన్నీ చేసుకోవడానికి మంచిగా ఉంటాయండి. మంచిగా రిపేర్ చేపియండి. 2-3 పని చేయట్లేదు, అవి కూడా బాగు చేపియండి. ఇక్కడ సిట్టింగ్ కార్పొరేటర్ అని ఆయన కార్పొరేటర్ వ్యవస్థలకు కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పార్కు గోడను కూలగొట్టి ఇక్కడ పార్కు లేకుండా వాళ్ళకి దారిచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇల్లు కూడా తీసేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారండి. దశాబ్దాలుగా మనుగడలో కొన్ని ఉద్యానవనాలున్నాయి. ఆ పార్కుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో స్థానికులు సేద తీరుతుంటారు. కొందరు ఉదయపు నడక చేస్తుంటారు. పార్కులపై నగరపాలక సంస్థ సరైన దృష్టి పెట్టకపోవడంతో కొన్ని పురాతన పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయి. పక్కన ఉండే ప్రహారీ గోడలు కూల్చి పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు యత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే నగరంలోని పార్కులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ నీరజ చెబుతున్నారు. అవసరాలను బట్టి ప్రతి డివిజన్లో కూడా పెట్టడం జరిగింది. వాకర్స్కి ఏంటి, వాకింగ్ చేయడానికి ఏంటి, జిమ్ములు చేయటానికి ఏంటి, అన్నీ కూడా పెట్టడం జరిగింది. పిల్లల ఆట వస్తువులు ఏంటి, ప్రతి దాంట్లో కూడా. కానీ ఈ మధ్యన అవన్నీ కూడా రిపేర్లకి వచ్చినాయి. అన్నీ కూడా మేము సందర్శించాం. ఎందుకంటే ప్రతిదీ వెళ్ళి ప్రతి పార్కుకి వెళ్ళి చూడటం జరిగింది. ఎక్కడెక్కడ రిపేర్లు కావాలి అనేది మేము చూసి రిపేర్లు చేసే వాళ్ళని పిలిచి వాటి వెంటనే కూడా మరమ్మతులు చేపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. మేము కూడా మధ్యలో వెళ్ళి అన్నీ చూసి వస్తున్నాం, ఎలా ఉన్నాయి ఏంటి అని. మొక్కలు ఎక్కడన్నా కావాలన్నా కూడా వేపిస్తున్నాం. రిపేర్లు మాత్రం మీరు అన్నట్టు ఖచ్చితంగా రిపేర్లు ఉన్నాయి. చాలా వాటికి రిపేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మరమ్మతులు చేయించడానికి మేము పిలిపించి అన్నీ కూడా వినియోగంలోకి తీసుకొస్తాం. పార్కులను పునరుద్ధరించి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.